హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 61. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. చాలామంది స్టోరీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోవట్లేదు. స్టోరీ బాగుందా బాలేదా నాకేమీ తెలియట్లేదు. ఏదో పిచ్చిదానిలాగా అలా వాగుతున్నానా, నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ చెప్పండి. మీ అభిప్రాయం తెలిస్తే నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్గా స్టోరీ చెప్తాను కదా, సరేనా? అలాగే మీకు నచ్చిన ఫ్రెండ్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి, వినే అలవాటు వాళ్ళకి ఉంటే. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ డ్యూటీలో బిజీగా ఉన్నప్పుడు పదే పదే శివరాం నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. డాడీ, మీతో నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అంటూ మెసేజ్ పంపించినా కూడా శివరాం మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఓ గాడ్, ఈయనకి బాగా కంగారు. తర్వాత చేస్తానని చెప్పినా అర్థం చేసుకోరేమిటి? ఆ కారు ఎవరిది, ఏమిటి అని 100 ప్రశ్నలు వేయడానికి రెడీగా ఉన్నారు. నిన్న నైట్ అక్కడికి వెళ్ళాను. మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా, కాస్త ఫ్రీగా వదిలితేనే కదా నేనేమైనా తెలుసుకునేది. ఈయనకి ఆత్రం ఆగదు అనుకుంటూ కొంచెం చిరాకుగానే కాల్ చేశాడు అర్జున్. ఒరే అర్జున్, శివరాం గొంతులో కంగారు. ఏమైంది డాడీ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? కంగారు పడుతున్నట్లు ఉన్నారు. ఒరే అర్జున్ అంటున్నారు తప్ప శివరాం గొంతులో నుంచి ఇంకొక మాట కూడా రావట్లేదు. డాడీ మాట్లాడండి. మీరు ఇలా సైలెంట్గా మీలో మీరే బాధపడితే నాకేం తెలుస్తుంది? నేను ఎంక్వైరీ చేస్తున్నాను. మీరు నాతో ఏం మాట్లాడాలని అనుకున్నా ఫాస్ట్గా చెప్పండి ప్లీజ్. ఏం చెప్పాలిరా, లాస్యా ఇంట్లో నుంచి పారిపోయింది. వాట్? అలా ఎలా పారిపోతుంది? మీరంతా ఉన్నారు కదా, కట్లు విప్పేశారా తనవి? అర్జున్, పూర్తిగా విను. నువ్వు చెప్పినట్లే మేము దాని కట్లు విప్పలేదు. అది ఒక్కటే గోల, ఏడ్చింది, కేకలు పెట్టింది. దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి గురించి తనతోనే చిన్నగా మాట్లాడడానికి ప్రయత్నించాము, కానీ అస్సలు అది వినలేదు. నన్ను ఇలా ఎందుకు కట్టి పడేశారు? వదులుతారా లేదా? నా మీద మీ పెత్తనం ఏమిటి? హౌ డేర్ యూ అంటూ అందరి మీద కేకలు వేసింది. అయినా కూడా మేము దానిని వదిలిపెట్టలేదు. ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎంత బ్రతిమలాడుతున్నా ఫుడ్ తినలేదు. స్పృహ లేకుండా పడి ఉన్న లాస్యాని చూస్తూ మీ అత్త ఎంత గోల చేసిందో తెలుసా? నా కూతుర్ని చంపేస్తారా ఏమిటి? అన్నయ్య వదిలేయండి అన్నయ్య, నేను చూడలేకపోతున్నాను అంటూ మేము ఎంత వద్దు అని చెప్పినా వెళ్ళి కట్లు ఊడదీసింది. కింద పడి ఉన్న లాస్యాని ఒళ్ళోకి తీసుకుని తెగ ఏడ్చింది. ఉన్నట్లుండి అప్పుడు ఒక్కసారిగా లేచి నుంచుని టీపాయ్ మీద ఉన్న కత్తిని తీసి, మర్యాదగా అడ్డు తప్పుకోండి, నన్ను ఆపాలని చూస్తే నా చెయ్యి కోసుకుని నేను చచ్చిపోతాను అంటూ మమ్మల్ని చాలా చాలా బెదిరించిందిరా. కాలు చెయ్యి ఆడలేదు మాకు. మావయ్య అంటూ నవ్వుతూ తిరిగే లాస్య ఇలా పైశాచికత్వంతో ప్రవర్తిస్తుంటే చూడలేకపోతున్నాను. ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది ఎక్కడ చెయ్యి కోసుకుంటుందో అని తనని ఆపడానికి ప్రయత్నించలేదు మేము. చూస్తూ ఉండగానే దగ్గరికి రావద్దు, పట్టుకోవాలని ప్రయత్నిస్తే పొడుచుకుంటాను అంటూ బెదిరిస్తూ గార్డెన్లో ఉన్న కారు తీసుకుని వెళ్ళిపోయింది. తనని ఆపలేకపోయాము అర్జున్. ప్రయత్నించాము, కానీ మా వల్ల కాలేదు. శివరాం చెప్పేది మొత్తం ఓర్పుగా విన్నాడు అర్జున్. అసలు మీకు నేను ముందు నుంచి చెప్తున్నాను డాడీ, అయినా మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు మీరు తన రూమ్లోకి ఎందుకు వెళ్ళారు? వెళ్ళొద్దు అని చెప్పాను కదా. తను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది డాడీ, మీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఎంత లేట్ అయినా కనీసం తను ఇంటికి వచ్చింది. ఇకపై ఇంటికి వస్తుందో లేదో చెప్పలేమింకా అంటూ శివరాం అప్పటికే భయంతో కంగారు పడుతున్నాడు అని గమనించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, డాడ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీరిప్పుడు ఎంత ఏడ్చినా తనని సేవ్ చేయడం కష్టం. ఎంక్వైరీ జరుగుతోంది నాన్న.
మీరు కాస్త ఓపికగా ఉన్నట్లయితే దీనంతటికీ ఎవరు కారణమో తెలుసుకునేవాడిని. లాస్య రూమ్కి వెళ్ళొద్దని చెప్పాను. అయినా మీరు వెళ్ళారంటే ఏమనుకోవాలి నేను? సరే, మీరు ప్రశాంతంగా ఉండండి. ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను. ఒరే, లాస్య తిరిగి వస్తుంది కదరా? శివరాం గొంతులో వణుకు, భయం. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ డాడ్, ట్రై టు అండర్స్టాండ్ అంటూ కాల్ కట్ చేసి వాళ్ళు సెర్చ్ చేస్తున్న కార్ డీటెయిల్స్ అన్నీ ప్రతి పోలీస్ ఇన్ఫార్మర్కి సెండ్ చేసి వీలైనంత తొందరగా డీటెయిల్స్ తనకి తెలియాలి అని ఆర్డర్స్ పాస్ చేశాడు అర్జున్. ఒక సమస్య తర్వాత మరొక సమస్యతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న అర్జున్కి టెన్షన్తో పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. స్టేషన్ బయటికి వచ్చి సిగరెట్ తీసి స్మోక్ చేస్తున్నాడు. కాలేజ్లో రూప క్లాస్ ప్రొఫెసర్ రాలేదని సీనియర్ వర్ధన్ క్లాస్ తీసుకున్నాడు జూనియర్స్ అందరినీ హ్యూమన్ బాడీ మెడిసిన్ రియాక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దగ్గర ఉండి మరీ ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తూ స్టూడెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ రూప దగ్గరికి వచ్చి, హాయ్ రూప, ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావు అడిగాడు. ఆహా, అలాంటిదేమీ లేదు వర్ధన్. చాలా రోజులు కాలేజ్కి రాలేదు కదా, పెండింగ్ వర్క్ ఉండడంతో మాట్లాడే టైం ఉండట్లేదు. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ అని క్యాజువల్గా మాట్లాడుతూ ఎక్స్పెరిమెంట్లో రూపకి హెల్ప్ చేస్తూనే, తేజ నీ గురించి ఏదో చెప్తోంది నిజమేనా అడిగాడు వర్ధన్. అర్థం కానట్లు అయోమయంగా చూస్తోంది రూప. నువ్వే చెప్తావేమో అనుకున్నాను రూప, కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. తేజ కూడా ఫోర్స్ చేస్తే చెప్పింది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు వర్ధన్? నీ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావు? కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు వర్ధన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బాగా గమనిస్తూ, ఏంటి అర్జున్ సార్ గురించి అడుగుతున్నావా? లవ్ అంట కదా. రూప ఏమీ మాట్లాడలేదు, చిన్న నవ్వు నవ్వింది. నవ్వుతున్నావంటే తేజ చెప్పింది నిజమే అన్నమాట. సారీ వర్ధన్, నేనే చెప్దామనుకున్నాను. ఏదైనా మంచి టైం చూసి చెప్దామని వెయిట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చిన్న నవ్వు నవ్వింది రూప. అయితే మాకెప్పుడు పార్టీ ఇస్తావు? పార్టీనా? కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తోంది రూప. ఓ సారీ, బడ్జెట్ ప్రాబ్లమా? పోనీ నీ తరపున నేనే పార్టీ ఇస్తాను, ఓకేనా? వర్ధన్ మాటలకు చిన్నగా నవ్వుతూ, 1 మంత్ టైం ఇవ్వు వర్ధన్, నేనే మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తాను, ఓకేనా? నీ తరపున నేను ఇవ్వకూడదా? అలా అని కాదు, హ్యాపీ మూమెంట్ నా లైఫ్లో వచ్చింది కాబట్టి నేనే పార్టీ ఇస్తే బాగుంటుంది కదా నా బడ్జెట్తో. రూపా ప్లీజ్, నువ్వు అలా అంటే నాకు బాధగా అనిపిస్తుంది. మనం ఫ్రెండ్స్ కదా, ఇలా బడ్జెట్ లెక్క పెట్టచ్చా? అలా అని కాదు వర్ధన్, ఇప్పటికే నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేశావు. సో వాట్, నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు హెల్ప్ చేయవా? ఇంకేమీ మాట్లాడకు, నీ తరపున పార్టీ ఇస్తున్నాను ఈరోజు నైట్, ఓకేనా అన్నాడు వర్ధన్. ఈరోజా? హా, ఏదైనా ప్రాబ్లమా? సారీ వర్ధన్, ఇప్పుడు నేను ఏ పార్టీకి రాలేను, ఫోర్స్ చేయొద్దు. అదేంటి అలా అంటావు? నేను నీకు ట్రీట్ ఇవ్వకూడదా? తేజ మాత్రమే నీకు ఫ్రెండా? నేను ఫ్రెండ్ కాదా? అలా కాదు వర్ధన్, కాలేజ్కి కాప్స్ వచ్చి మరీ స్టూడెంట్స్ అందరినీ హెచ్చరిస్తున్నారు, నువ్వు వింటున్నావు కదా. ఇలాంటి టైంలో పార్టీ అకేషన్ అంటావేమిటి? పైగా పార్టీ అంటే స్టూడెంట్స్ అందరూ ఒక్కచోటికి వస్తారు, చాలామందికి రిస్క్ ఉంటుంది. నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయలేను వర్ధన్. కావాలంటే నేను అర్జున్ సార్తో మాట్లాడతాను, పోలీస్ ప్రొటెక్షన్తో మన ఫ్రెండ్స్ని తీసుకుని మా ఇంటికి వచ్చేద్దువు కానీ అప్పుడు ఎవ్వరికీ ఏ ప్రాబ్లమూ ఉండదు, ఓకేనా అంది రూప. అమ్మా మహాతల్లి, మీ వాడిని చూస్తే మాటే రాదు, ఇంకా పార్టీ కూడానా? పార్టీ మూడు మొత్తం పోతుంది, వద్దులే అన్నాడు వర్ధన్. ఏంటి ఫీల్ అయ్యావా? ఆహా, అలా ఏమీ లేదులే, నువ్వు చెప్పింది కూడా నిజమే. కొంచెం ఈ సిచ్యువేషన్ కూల్ అయ్యాక అప్పుడు పార్టీ చేసుకుందాం అని నవ్వుతూ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో రూపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్ప్ చేస్తున్నాడు వర్ధన్. క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక అర్జున్ కోసం వెయిట్ చేస్తోంది రూప. ఇదేంటి అర్జున్ సార్ ఇంకా రాలేదు? రోజు ఈ టైంకి వచ్చేస్తారు కదా, పోనీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోనా?
అమ్మో వద్దులే, ఒక్కదానివి రావద్దు అని పదే పదే చెప్పారు అనుకుంటూ అర్జున్కి కాల్ చేస్తూనే ఉంది రూప. లైన్ కలవట్లేదు. దిస్ నెంబర్ ఈజ్ నాట్ రీచబుల్ అని వస్తూనే ఉంది. సార్ మీరు వస్తున్నారా లేదా, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ మెసేజ్ చేసింది రూప. 10 మినిట్స్ తర్వాత అర్జున్ నుంచి రిప్లై వచ్చింది. వస్తున్నాను రూప, ఆన్ ద వే. ఓకే సార్, త్వరగా రండి. ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అర్జున్ వచ్చాడు. కాలేజ్ క్యాంపస్ దగ్గర అర్జున్ బైక్ ఆగగానే గబగబా బుక్స్ తీసుకుని వెళ్ళింది రూప. ఏంటి సార్ ఈరోజు ఇంత లేట్ అయ్యింది, బైక్ ఎక్కి కూర్చుని అడిగింది. సారీ రూప, వర్క్ చాలా ఉంది. నిజం చెప్పాలంటే నిన్ను పికప్ చేసుకోవాలి అన్న విషయం మర్చిపోయాను. చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఏంటి సార్ ఇంకా ఆ మిస్సింగ్ కేస్ గురించి ఆలోచిస్తున్నారా? క్లూ దొరకలేదా? కేస్ గురించి నాతో పాటు 4 ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు రూప. ఖచ్చితంగా ఒక 4 రోజుల్లో మిస్సింగ్ కేస్ డీటెయిల్స్ అన్నిటినీ తెలుసుకుంటాము. ఇంకొక వైపు లాస్య ఇంట్లో నుంచి పారిపోయిందని మా డాడ్ ఫోన్ చేసి చాలా చాలా భయపడుతున్నారు తనకేమవుతుందో అని. అయ్యో అదేంటి సార్, ఇంట్లో చాలామంది ఉంటారు కదా, అలా ఎలా పారిపోయింది? అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను. ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు మీరెందుకు సార్ రావడం? నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసేదాన్ని కదా. పర్వాలేదులే, నీకంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. అర్జున్ అంత టెన్షన్లో కూడా తన గురించి ఆలోచించడం రూపకి చాలా నచ్చుతోంది. తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు, సార్ మీరు అంకుల్ని మరీ మరీ హెచ్చరించారు కదా, లాస్య రూమ్లోకి వెళ్ళొద్దు అని, తను ఎంత ఏడ్చినా పట్టించుకోవద్దని, జాగ్రత్తగా చూడమని. అలా ఎలా జరిగింది సార్, అలా ఎలా పారిపోయింది? చాలా ఆశ్చర్యంగా అడిగింది రూప. రూప క్యూరియాసిటీని బాగా గమనిస్తూ జరిగిందంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్. మరి ఇప్పుడు ఎలా సార్, మీరిప్పుడు మీ ఊరు వెళ్ళాలా? లేదు రూప, అక్కడికి వెళ్ళి చేసేదేమీ లేదు. ముందు లాస్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. తన కార్ నెంబర్ ట్రేస్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను. లాస్య అంత డేర్ చేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా తను ఎవరి దగ్గరికో వెళ్ళాలని అనుకుంటోంది. వాళ్ళకి లాస్య గురించి ఇన్ఫర్మేషన్ వెళ్తే లాస్యాని వాళ్ళు పూర్తిగా వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. మనం చేసే ప్రయత్నాలన్నీ 50% మాత్రమే వర్కౌట్ అవుతాయి. లాస్య కూడా మిగిలిన అమ్మాయిల్లాగా మిస్టరీగా మిగిలిపోతుందేమో అని టెన్షన్గా అనిపిస్తోంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఎలా వెతుకుతారు సార్? అదే ఆలోచిస్తున్నాను, అర్థం కావట్లేదు. లాస్య చదివే కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండొచ్చు కదా. సార్ లాస్య మిమ్మల్నే కదా ఇష్టపడింది, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. రూపా, ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు చెప్పు, నువ్వు కూడా ఆలోచించు. మీ కాలేజీలో చాలామంది అమ్మాయిల్ని నువ్వు చూస్తూ ఉంటావు కదా. ఒకరిని చూస్తూ, ఇంకొకరితో చాట్ చేస్తూ, మరొకరితో ఫోన్లో మాట్లాడుతూ, వేరెవడితోనో డేట్ చేస్తున్నారు. కాలం మారిపోయింది రూపా. లాస్య మన ముందు పద్ధతిగా నటించి ఉండొచ్చు కదా. మన ముందు ఉన్నట్లే మన వెనక కూడా ఉంటారని అనుకోవడం చాలా తప్పు ఈ రోజుల్లో. తన కాలేజీలో ఎలా ఉంటుందో, తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరం. ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ఈ సమస్యకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో. అవును, వర్ధన్ దగ్గర ఏ విషయమైనా డిస్కషన్ చేశావా? లేదు సార్, మీరు మాట్లాడొద్దని అన్నారు కదా. అవును రూపా, వర్ధన్ నీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, కానీ ఇలాంటి టైంలో ఎవ్వరినీ నమ్మలేము. ఒకవేళ తనలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళి తనని నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు కదా. హా, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు, అంతా కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది. నీకు అర్థమయ్యేటట్లు నేను తర్వాత చెప్తాను. వర్ధన్ బిహేవియర్ ఎలా ఉంది? నీతో నార్మల్గానే ఉంటున్నాడా? బాగానే ఉన్నాడు సార్. తేజ ద్వారా మన గురించి తెలుసుకున్నాడు, కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. ఈరోజు నైట్ అందరం కలిసి పార్టీ చేసుకుందాము, నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేశాడు. వాట్ పార్టీనా? నువ్వు వస్తానని చెప్పావా? అడిగాడు అర్జున్ కోపంగా. లేదు సార్, వర్ధన్ నన్ను అడగగానే చెప్పేశాను. ఏంటి వర్ధన్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పార్టీ అవసరమా?
నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి టైంలో నైట్ టైమ్స్ ఎక్కడా తిరగద్దు అని కాప్స్ కాలేజ్కి వచ్చి మరీ చెప్తున్నారు కదా. సారీ, నేను రాలేను. అర్జున్ సార్ అస్సలు ఊరుకోరు. కావాలంటే ఆ పార్టీ ఏదో మా ఇంట్లో ఏర్పాటు చేయండి అన్నాను. అవునా? అతనేమన్నాడు? ఒప్పుకున్నాడా? లేదు సార్, వద్దులే, ఈసారి ఎప్పుడైనా పార్టీ చేసుకుందామన్నాడు. అర్జున్ ఆలోచిస్తూ 2 నిమిషాలు సైలెంట్గా అలా ఉండిపోయాడు. బైక్ ముందుకు వెళ్తోంది. నిశ్శబ్దం. ఇంటికి వెళ్ళగానే తాయారుతో మాట్లాడాలి. తను సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే 10 డేస్ బ్యాక్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలి. ఇలాంటి టైంలో నాకు చిన్న క్లూ అయినా అది చాలా చాలా వాల్యుబుల్ అని తనలో తానే ఆలోచిస్తున్నాడు. అర్జున్ బైక్ బ్రేక్ వేయగానే కిందకి దిగింది రూప. బైక్ పార్క్ చేసి లోపలికి స్పీడ్గా వెళ్ళాడు అర్జున్. తాయారు టీవీలో సీరియల్ చూస్తోంది. అర్జున్ వస్తూనే టీవీ ఆఫ్ చేశాడు. అయ్యయ్యో, అదేంటి బాబు, టీవీ సీరియల్ మంచి రసపట్టు మీద ఉండాది. వీళ్ళను ఎవడో తెలుసుకునే టైము. దాదాపు 1 రోజుల నుంచి మంచి సస్పెన్స్. ఈ టైంలో అట్ట టీవీ ఆఫ్ చేశారేంటి బాబు అని లొడ మాట్లాడుతోంది తాయారు. తాయారు, నేను నీతో మాట్లాడాలి. చాలా చాలా టెన్షన్గా ఉన్నాను. ప్లీజ్, నేను ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెట్టద్దు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, అర్థమైందా? గట్టిగా అరిచాడు అర్జున్. ఎప్పుడూ కూడా పల్లెత్తు మాటైనా అనని అర్జున్ అంత గట్టిగా అనడంతో దడగా అనిపించింది తాయారుకి. సార్, ఇందులో తాయారు తప్పేముంది సార్? తన మీద ఎందుకు అరుస్తున్నారు? మధ్యలోకి వచ్చి మాట్లాడింది రూప. ప్లీజ్ రూపా, నేను తనతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలోకి రావద్దు సీరియస్గా అన్నాడు అర్జున్. అర్జున్ అలా అనడంతో జరిగేదంతా సైలెంట్గా చూస్తూ ఊరుకుంది రూప. ఏమైనాది చిన్నబాబు, అంతా బాగానే ఉండాది కదా? చూడు తాయారు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక మిస్టరీ కేస్ సాల్వ్ చేయడానికి దాదాపుగా 20 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. సరైన క్లూ ఒక్కటి కూడా దొరకట్లేదు. పిచ్చెక్కుతోంది. 15 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాళ్ళ గురించి చిన్న విషయం కూడా బయటికి రావట్లేదు. అందరూ కూడా టీనేజర్స్. ఆల్మోస్ట్ అందరికీ రూప ఏజ్ ఉంటుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంట్లోకి కూడా చాలా డేర్గా 2 వ్యక్తులు అర్ధరాత్రి వచ్చారంటే ఆలోచించు తాయారు. వాళ్ళకి కావాల్సింది ఏదో కానీ వాళ్ళకి దొరికే వరకు వాళ్ళు ఊరుకోరు. అందుకోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, చంపుతారు, లేకపోతే చస్తారు. వాళ్ళు మన ఇంట్లోకి వచ్చిన రోజు మీరెవ్వరూ నిద్ర లేవలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిద్ర లేచి ఉంటే ఏమయ్యేదో ఊహించడానికి కూడా నాకు చాలా భయమేస్తోంది. అర్జున్ మాటలు వింటుంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు తాయారికి. సినబాబు, నేనేం చెయ్యగలను? ఏం చేయలేను కదా ఈ విషయంలో. తాయారు, నువ్వు చేయగలవు. బాగా గుర్తు తెచ్చుకో. మేము ఊర్లో లేనప్పుడు ఒకతను రూప ఫ్రెండ్ అని మన ఇంట్లోకి వచ్చాడని చెప్పావు కదా. ఆ రోజు డేట్ కానీ టైం కానీ ఏమైనా గుర్తు ఉంటే చెప్పు. ఆలోచించు. నేను ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ నుంచి సీసీటీవీ రివ్యూ ఫుటేజ్ మొత్తం చెక్ చేశాను. కానీ నువ్వు చెప్పినట్టు మన ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు నాకేమీ కనిపించలేదు. అందుకనే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. నువ్వు టైం చెప్పగలవా? డేట్ చెప్పగలవా? ట్రై చేయి. ఎగ్జాక్ట్లీ ఆ టైం చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. తాయారు బాగా ఆలోచిస్తోంది. బాగా ఆలోచించు తాయారు. ఆ టైం గనుక నువ్వు చెప్పగలిగితే వాడిని మనం పట్టుకోగలము. మేబీ అతనే ఈ మిస్టరీ కేస్ క్రిమినల్ అయ్యి ఉండొచ్చు కదా. హా బాబు, ఆలోచిస్తుంటాను, గుర్తు రావట్లేదు అంటూ చాలాసేపు ఆలోచించింది తాయారు. హా, గుర్తుకొస్తుంది బాబు. ఆ పిల్లగాడు వచ్చినప్పుడు నేను జీవన పోరాటం సీరియల్ చూస్తుండాను అంది తాయారు. తాయారు చెప్పిన సమాధానం విని అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఎగ్జాక్ట్గా సీరియల్ 12:30కి వస్తుంది కదా. వెరీ గుడ్. డేట్ చెప్పగలవా? అంతగా గుర్తులేదు బాబు. ఇట్స్ ఓకే తాయారు, ఇక నేను చూసుకుంటాను. సారీ, టెన్షన్లో అరిచేశాను. ఏమీ అనుకోవద్దు. టీవీ చూడు, కానీ వాల్యూమ్ తక్కువ పెట్టుకో అన్నాడు అర్జున్. అయ్యో బాబు, నేనేం అనుకుంటాను బాబు, మా గురించే మీరు బాగా ఇదైతుండారు. అయినా పెట్టే మీకు తిట్టే హక్కుండదా బాబు? పరాయోళ్ళేమీ కాదు కదా.
చిన్న నవ్వు నవ్వుతూ అంది తాయారు. రూప జరిగేదంతా చూస్తూ ఆలోచిస్తూ అలా ఒక పక్కన నుంచుంది. రూప నాతో రా అంటూ అర్జున్ స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళాడు. రూప సైలెంట్గా అర్జున్ని అనుసరించింది. అర్జున్ ఫోన్ తీసి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేశాడు శివరాం. డాడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇంకా లేట్ చేయకండి. లాస్యా గురించి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి. ఏరా పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటావా? ప్లీజ్ నాన్న, ఇంత జరిగిన తర్వాత కూడా పరువు ప్రతిష్ట అని కూర్చోవద్దు. లాస్యా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా. ముందు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఆ స్టేషన్ ఎస్ఐతో నేను మాట్లాడతాను. వాళ్ళు అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ప్రతిదీ నాకు ఇన్ఫామ్ చేస్తారు. నేను ఇక్కడ ఉండి కేస్ డీల్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అలా చేస్తే. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తాంరా? మన ఇంట వంట లేదు కదా. నాన్న, మీరు ఏ లోకంలో ఉన్నారు? లాస్యా మన ఇంటి ఆడపిల్ల. తను కనిపించట్లేదు. ఎవరో దానిని బాగా ట్రాప్ చేస్తున్నారు. మీకు చెప్తే అర్థం కాదా? కొంచెం సీరియస్గా గట్టిగా అరిచాడు అర్జున్. సరేరా సరే, ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఇప్పటికే లేట్ అయింది డాడ్, త్వరగా వెళ్ళి కేసు ఫైల్ చేయండి అని అరిచి చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అర్జున్ మాటలు వింటుంటే రూపకి దడగా అనిపిస్తోంది. సైలెంట్గా అర్జున్ వెనకాలే వెళ్తోంది. ఇద్దరూ రూమ్ లోపలికి వెళ్ళారు. అర్జున్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఫస్ట్ టైం ఊరు వెళ్ళిన డేట్ గుర్తు చేసుకుని ఆ రోజు నుంచి ప్రతిరోజు 12:30 సీసీటీవీ ఫుటేజ్ రివ్యూని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. రూపా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తావా? చేస్తాను సార్. ఏం చేయాలి? కొంచెం ఏసీ ఆన్ చేయి, డోర్స్ క్లోజ్ చేసిరా. అలాగే. ఏసీ ఆన్ చేసి డోర్స్ క్లోజ్ చేసి వచ్చింది రూప. అర్జున్ సిస్టమ్ ముందు కూర్చుని ఒక్కొక్క డేట్ చెక్ చేస్తున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు, అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. రూపకి కూడా అంతే టెన్షన్గా ఉంది. రూప, నాకు చాలా చాలా తలనొప్పిగా ఉంది. అక్కడ హెడ్ మసాజ్ ఆయిల్ ఉంది, తీసుకో. అలాగే సార్. రూప హెడ్ మసాజ్ ఆయిల్ తీసుకుని సైలెంట్గా నుంచుంది. ఏంటి అలా చూస్తూ నుంచుంటావా? తలనొప్పిగా ఉంది అని చెప్తున్నాను. ఆయిల్ రాయొచ్చు కదా. అలాగే సార్. అర్జున్కి వెనక వైపు నుంచుని ఆయిల్ తీసుకుని 2 చేతులతో అర్జున్ తలకి ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ చక్కగా మసాజ్ చేస్తోంది రూప. కొంచెం రిలాక్స్గా అనిపించింది అర్జున్కి. భలే మసాజ్ చేస్తున్నావు రూప. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? రూప సమాధానం చెప్పట్లేదు, సైలెంట్గా ఉంది. నీతోనే మాట్లాడుతున్నాను, మాట్లాడవేమిటి? కోపం వచ్చిందా? రూప చేతులు 2 పట్టుకుని ముందుకు లాక్కున్నాడు అర్జున్. అర్జున్ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ తన చేతులు వెనక్కి లాక్కుంటోంది రూప. ఎందుకే కోపం? నీ మీద అరిచాను కదా, అందుక? రూప ఏమీ మాట్లాడట్లేదు. ప్లీజ్ రూప, అర్థం చేసుకోకపోతే ఎలాగా? నీకు సిచ్యువేషన్ మొత్తం తెలుసు కదా. తాయారుతో నేను మాట్లాడుతుంటే మధ్యలోకి నువ్వు రావడం కరెక్టా చెప్పు? నాకు కోపం రాదా? నాకు తెలుసు జరిగిన దాంట్లో తాయారు తప్పు ఏమీ లేదు అని. కానీ నేను సాఫ్ట్గా మాట్లాడినంతసేపు తాయారు అస్సలు ఆలోచించదు. తన సీరియల్ మిస్ అవుతుందేమో అన్న ఆలోచన తప్ప ఇంకా ఏమీ రాదు తన బ్రెయిన్లోకి. అందుకనే అలా ప్రవర్తించాను. నువ్వేమో మధ్యలోకి వచ్చేసి మాట్లాడతావు, అందుకనే అరిచాను. అర్జున్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా రూప మాట్లాడకుండా తన చేతులు వెనక్కి లాక్కుంటోంది. ఏంటే నువ్వు పంతం చూపిస్తున్నావు అంటూ రూపని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గింజుకుంటున్నా కూడా వదలకుండా మరింత దగ్గరికి తీసుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు అర్జున్. అస్సలు అది ఎక్స్పెక్ట్ చెయ్యని రూప చేతులతో కొడుతోంది, గింజుకుంటోంది. కానీ చిన్నగా అర్జున్ స్పర్శకి తాను కూడా మెల్ట్ అయిపోతూ అర్జున్ ఇచ్చే ముద్దుని తీసుకుంటూ తాను కూడా ముద్దు పెట్టింది. 4 పెదవులు ఒక్కటిగా మారాయి. ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది. సీసీటీవీ ఫుటేజ్ రన్ అవుతూ ఉంది. రూపని కిస్ చేస్తూనే ఆ ఫుటేజ్ వైపు చూస్తూ ఒక్క నిమిషం రూపని వదిలి బాగా అబ్జర్వ్ చేశాడు. రూప కూడా ఆ రివ్యూ వైపు చూస్తూ ఉండిపోయింది. 1 మినిట్ ఉండవే అంటూ రూపని తన ఒడిలో నుంచి లేపాడు. ఆ ఫోటోజ్ వైపు చూస్తూ నమ్మలేనట్లు ఉండిపోయాడు అర్జున్. రూప కూడా తన కళ్ళను తానే నమ్మలేనట్లు ఆశ్చర్యంగా ఉండిపోయింది.
వెంటనే ఇద్దరూ కలిసి దీప రూమ్కి వెళ్ళారు. దీప, ఆర్ యు ఆల్ రైట్? అడిగాడు అర్జున్. అర్జున్ ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాని దీప అర్జున్ వెనకాలే వచ్చిన రూప వైపు చూస్తూ, నాకేమైంది సార్, నేను బాగానే ఉన్నాను కదా అంది. రూప, ఒక్కసారి మీ అక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉందో చూడు. ఓకే సార్ అంటూ రూప ముందుకు వచ్చి దీపని లేపి కూర్చోపెట్టి, అక్క, నీ అంతట నువ్వు చిన్నగా లేస్తున్నావు కదా, ఇప్పుడు ప్రయత్నించు ఒక్కసారి. ఎందుకే, ఏమైంది? మీరిద్దరూ ఉన్నట్లుండి నా దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నిస్తున్నారేంటి? చెప్తాను, ముందు లే నువ్వు. దీప చిన్నగా సపోర్టింగ్ స్టిక్ బోర్డుని పట్టుకుని చిన్నగా లేచి నుంచుని అటూ ఇటూ నడిచింది. రూప తన బీపీ, పల్స్ రేట్ అన్నీ చెక్ చేసింది. దీప మెడిసిన్స్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసింది. సార్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఏమైంది సార్, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అడిగింది దీప. నథింగ్ దీప, నువ్వు రెస్ట్ తీసుకో. నీ ఫిజికల్ కండిషన్ గురించి మేము ఈ మధ్య అస్సలు పట్టించుకోవట్లేదు కదా. అలా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ రికవరీ అవ్వడం కష్టమని డాక్టర్తో మాట్లాడాక తెలిసింది. కొంచెం కంగారుగా అనిపించి ఇక్కడికి వచ్చాము అంతే అంటూ దీపని రెస్ట్ తీసుకోమని ఇద్దరూ కలిసి మళ్ళీ అర్జున్ రూమ్కి తిరిగి వచ్చారు. మళ్ళీ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసి చూశాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.